నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా ఆ పార్టీ నెల్లూరు ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి రాకతో అంతర్మథనం ప్రారంభమైంది. గురువారం ఉదయం చెవిరెడ్డి కావలిలోని శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గృహానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను సాదరంగా ఆహ్వానించి సత్కరించి ఆయన చేతుల మీదుగా కొందరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించారు. అనంతరం ఆయన రాకకు వెనుకగల అసలు అంశం ఆ పార్టీలో కీలక పరిణామాలకు దారితీసింది. సమాచారం అందుకున్న నియోజకవర్గంలోని అల్లూరు దగదర్తి, బోగోలు, కావలి రూరల్ ప్రాంతాల నాయకులు పట్టణంలోని ముఖ్యనేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. గతంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమేల సుకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసే అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు సమాచారం. గతంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న సుకుమార్ పునరాగమన ప్రతిపాదనను నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నాయకులు ముక్తకంఠంతో వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఒక దశలో తీవ్ర వాదోపవాదాలు కూడా చేసుకోగా చెవిరెడ్డి నచ్చచెప్పేందుకు విఫలయత్నం చేసినట్లు ఆంతరంగికుల సమాచారం. సుకుమార్ రాక వల్ల ప్లస్ కంటే మైనస్సే అధికమని నాయకులంతా అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఈ అభిప్రాయాలకే మొగ్గు చూపి సుకుమార్ పునరాగమనం అనవసరమని తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బయటి ప్రత్యర్థులు శత్రువుల కంటే అంతర్గత శత్రువు వల్లనే అధికస ప్రమాదమని పలువురు నాయకులు చెవిరెడ్డి వద్ద స్పష్టంగా వ్యాఖ్యానం చేయడంతో ఆయన ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. మధ్యాహ్నం వరకు ఈ చర్చల అనంతరం చెవిరెడ్డి నిష్క్రమించారు. తదనంతరం మరలా అందరూ ఎమ్మెల్యేతో సమావేశమవడం విశేషం. ఇక ఎలాంటి అపోహలకు తావు లేదని ఎమ్మెల్యే అభ్యర్థిగా కావలిలో ప్రచారం ప్రారంభించమని చెవిరెడ్డి సూచన మేరకు ప్రచార ప్రణాళికపై చర్చలు జరిపారు. అలాగే మన్నెమాలపై సస్పెన్షన్ ఎత్తివేతపై కూడా రాత్రి వరకు ఎమ్మెల్యే వారితో సమావేశమైనట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఈ సస్పెన్స్ కొనసాగుతుండగా మరో 3 రోజుల తర్వాత చెవిరెడ్డి మరలా కావలికి వచ్చి ముఖ్యనాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.